ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. మీరు ఎన్నుకున్నటువంటి 2 అంశాలు, ఒక బుక్ మానవోత్తమ రామ అనేది, ఆ తర్వాత 108 ఎపిసోడ్స్తో యానిమేటెడ్ సిరీస్ శ్రీమాన్ రామ. ఎందుకని అలా తీసుకురావాలని అనిపించింది? యంగ్స్టర్స్ కానీ ఒక యాక్షన్ ఆ కోణంలో తనని మించిన వాడు ఇంకో కూడా లేడు. ఈ మానవోత్తమ రామాలో 16 గుణాలు అనేవి ఉన్నాయి. వై ఓన్లీ ఆ 16ని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? మొట్టమొదటి వాల్మీకి మహర్షి తన అడిగినవి ఈ 16 గుణాలు అని చెప్తూ ఈ 16 గుణాలు ఉన్న. సో ఇది 108 ఎపిసోడ్లు అనేది అన్ని యానిమేటెడ్ ఒక సిరీస్ లాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ లో ఉంది, ఎందులో వస్తుంది? ఇనిషియల్ గా ఒరిజినల్లీ హిందీ హిందీ మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు కూడా. అయితే మీరు ఈ మానవోత్తమ రామాని అయోధ్యలో కూడా పంచినట్టున్నారు కదా, ఈ పుస్తకాలని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి. అవును, హిందీలో ట్రాన్స్లేషన్ ఆల్మోస్ట్ 1.5 year క్రితమే హిందీలో కూడా వచ్చేసాము. ఈ మెయిన్ ఈ ప్రాణప్రతిష్ఠ టైంలో మీరు అయోధ్యలోనే చాలా ఎక్కువ కాలం స్పెండ్ చేస్తున్నట్టున్నారు టైం. లాస్ట్ 1.5 year ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను ఒక 1 week 10 days అయోధ్యలో ఉంటా. బాలరాముడు ఈ దీనికి సంబంధించిన నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సకల గుణాభిరాముడు, మర్యాదా పురుషోత్తముడు అయినటువంటి శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి సద్గుణాలతో మానవోత్తమ రామ అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడంతో పాటుగా ఫస్ట్ ఎవర్ యాక్షన్ హీరో ఆఫ్ ద యూనివర్స్ అంటూ శ్రీరామచంద్ర ప్రభువుకి సంబంధించి మానవోత్తమ రామ, అలాగే శ్రీమాన్ రామ అనేటువంటి ఒక యాక్షన్ సిరీస్ని 108 ఎపిసోడ్స్తో తీసుకొస్తున్నటువంటి రైటర్ అండ్ డైరెక్టర్ సత్యకాశి భార్గవ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. భార్గవ గారు నమస్కారం అండి. నమస్కారం. సో మీరు ఎన్నుకున్నటువంటి 2 అంశాలు, ఒక బుక్ మానవోత్తమ రామ అనేది, ఆ తర్వాత 108 ఎపిసోడ్స్తో యానిమేటెడ్ సిరీస్ శ్రీమాన్ రామ. ఎందుకని అలా తీసుకురావాలని అనిపించింది? అందులో కూడా మీరు పెట్టుకుంది ఫస్ట్ ఎవర్ యాక్షన్ హీరో ఆఫ్ ద యూనివర్స్ అని పెట్టుకున్నారు. ఎందుకలా? ఎందుకంటే రాముడిని మించిన యోధుడు అసలు ఈ విశ్వంలో. సో ఫస్ట్ ఎవర్ యాక్షన్ స్టార్ ఆఫ్ ది యూనివర్స్ అంటే విశ్వంలోనే. సో మనకి మన విష్ణు సహస్రనామాలు చెప్పిన వెరీ ఫస్ట్ వర్డే విశ్వం. సో హీఈస్ ద యూనివర్స్, రామ ఈజ్ ద యూనివర్స్ అండ్ యూనివర్స్ ఈజ్ హిమ్ అండ్ యూనివర్స్ ఈజ్ ఇన్ హిమ్. అంటే విశ్వమే తను, విశ్వంలో ఉన్నాడు అండ్ తనలోనే విశ్వం ఉంది. సో హీఈస్ ద ఫస్ట్ స్టార్ అండ్ హ్యూమన్ ఫామ్ గా వచ్చినది రాముడు. సో అండ్ రాముడిని ఇంతవరకు చాలా రాముడు మంచి బాలుడు అని అంటాము. సో బట్ మోర్ దెన్ దట్ హీఈస్ అ గ్రేటెస్ట్ వారియర్, గ్రేటెస్ట్. సో అది ఎందుకంటే పిల్లలకి కానీ ఇప్పటి యంగ్స్టర్స్ కానీ ఒక యాక్షన్ హీరో ఇమేజ్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా దగ్గర అవుతారు. సో రేదర్ దెన్ సాఫ్ట్ ఇమేజ్ కన్నా. సో రాముడిలో ఆ కోణం కూడా ఉంది. రాముడు ఆ కోణంలో తనని మించిన వాడు ఇంకో కూడా లేడు అన్నప్పుడు ఏంటంటే పిల్లలకి దగ్గర చేద్దామనే ఉద్దేశంతో సో ఆ విధంగా అనుకొని పిల్లల కోసం ఒక 108 22 minutes అంటే ఆల్మోస్ట్ 211 minutes ఎపిసోడ్స్తో మేము నేషనల్ దూరదర్శన్ ఛానల్లో రాబోతుందండి. కమింగ్ మ్యాక్సిమం శ్రీరామనవమి అనుకుంటున్నాము, ఆ టైంకి రావచ్చు. సో ఇదేంటంటే 9 సంవత్సరాల రాముడు. ఓకే. సో 9 years గురుకులంలో వశిష్ఠాశ్రమంలో రాముడు, తన సోదరులు రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, తన ఫ్రెండ్స్ తనకి గుహుడు
అనేవాడు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో గుహుడు కూడా ఇక్కడ నుండి అన్నట్టు మేము ఓకే, ఆయన గురుకులం నుంచే గుహుడు ఉన్నాడు అనేది నేను మామూలుగా అలాగా ఊహించి రాసి, అలాగే మనకి వాల్మీకి రామాయణంలో రాసిన పరంగాను సుయజ్ఞుడు అని వశిష్ఠ మహర్షి వాళ్ళ కుమారుడు. సుయజ్ఞుడు కూడా రాముడికి అత్యంత క్లోజ్ ఫ్రెండ్. సో సుయజ్ఞుడు కూడా గురుకులంలో వీళ్ళతో పాటు, సో ఫ్రెండ్సే, ముగ్గురు బ్రదర్సు, ఇద్దరు ఫ్రెండ్స్. అండ్ రాముడికి చాలామందికి జనాలకు తెలియంది ఏంటంటే రాముడికి వాళ్ళకి ఆల్రెడీ ఒక అక్క ఉంది, శాంత. సో తను కౌసల్య దశరథుడి పుత్రిక. సో రాముడు ఇంకా వీళ్ళెవరు పుట్టక ముందే తను పుట్టింది శాంత. సో శాంత కూడా మేము అంటే ఏజ్ పరంగా వాల్మీకి మహర్షి దీంట్లో చెప్పిన పరంగా ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ. బట్ మనకి దీని సౌలభ్యం కోసం ఏంటంటే వీళ్ళకన్నా ఒక 4 years పెద్ద అన్నట్టు, అంటే 12 years అమ్మాయి శాంత కూడాను ఈ గురుకులంలో తను కూడా యుద్ధ విద్యలో వీళ్ళ యాక్టివిటీస్. సో పిల్లలకి ఏంటంటే వీళ్ళు ఉన్నారంటే హీరో ఉన్నాడు, మరి విలన్ కూడా ఉండాలి. సో విలన్గా మనకి వాల్మీకి రామాయణం నుండి మేము తీసుకున్నాం. వాల్మీకి రామాయణంలో ఇప్పుడు సుబాహుడు, మారీచుడు. సో వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ద స్పైస్ ఆఫ్ రావణాసురుడు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ పని ఏంటంటే రావణాసురుడు ఉండేది లంకలో, బట్ వీళ్ళు దండకారణ్యంలో ఉంటారు, అంటే ఆల్మోస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ భారతదేశం. వీళ్ళు ఇక్కడే ఉండే వాళ్ళ పని ఏంటంటే రావణాసురుడికి సంబంధించిన ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ థ్రెట్స్ ఏ ఉన్నాయి, అసలు ఎవరెవరు ఉన్నారు, రావణాసురుడిని ఓడించగల, లేకపోతే రావణాసురుడికి వెళ్ళవాలని ప్రాబ్లం అనుకునే వాళ్ళని డిటెక్ట్ చేయడం, ఎవరైనా మునీశ్వరులు మహర్షులు ఏదైనా యజ్ఞాగాలు చేస్తుంటే భంగం కలిగించడం, లేకపోతే వాళ్ళని చంపడం. ఆర్ ఫ్యూచర్లో ఎవరైనా అమ్మాయి ఈ క్యాండిడేట్ రావణాసుడికి థ్రెట్ అవ్వచ్చు అనుకుంటే వాళ్ళని చంపడం, అది వాళ్ళ మెయిన్ సంపన్నులు, లేకపోతే అంత ధీరత్వం వాళ్ళని ఆపడం లేకపోతే చంపడం అనేది వాళ్ళ మెయిన్ పని. దట్ వాజ్ అసైన్డ్ బై రావణాసురుడు కదా. సో ఆ పరంగాను ఈ మారీచుడు, సుబాహుడు అండ్ దేర్ వాళ్ళు అంటే వాళ్ళు గూఢచారులు మాత్రమే కదా, అద్భుతమైన మాయా శక్తులు ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి మా స్టోరీ మెయిన్ బ్లాక్స్ ఏంటంటే ఈ వశిష్ఠాశ్రమంలో వీళ్ళు చదువుకుంటున్నప్పుడు మారీచుడు, సుబాహుడు ఈ పిల్లలందరూ చూస్తుంటారు. సో అండ్ ఈ రాముడు ఈ పర్సన్ ఎవడో ఈ ఫ్యూచర్లో చాలా థ్రెట్ రావణాసుడికి. చిన్నప్పుడు 9 years అప్పుడు ఎలాగున్నాడు. సో తినని ఎలాగైనా చంపేయాలి, లేకపోతే వీళ్ళని ఇది చెయ్యాలి అని వాళ్ళ అడ్డుకోవాలని వాళ్ళ ప్రతి ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళ మీద అటాక్, మళ్ళీ పారిపోతారు. రాముడి యొక్క వీరత్వం ముందు భరించలేక పారిపోతారు. సో ఇది మెయిన్ ప్లాట్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లోని రాముడి యొక్క ఒక గుణం. ఇప్పుడు రాముడికి సకల గుణాభిరాముడు అని మీరు అన్నారు కదా. సో వాల్మీకి మహర్షి మనకి చెప్పిన పరంగాను 16 గుణాలు. ఇది సంపూర్ణ మానవుడుకి ఉండవలసిన అసలు 16 గుణాలు ఏంటి అని నారద మహర్షిని అడుగుతారు. సో అలాంటి వాడు ఇప్పుడున్నాడా విశ్వంలో, ఎక్కడైనా ఇప్పుడున్నారా? అలాంటి వాడు అంటే ఉన్నాడు, మానవుడే ఉన్నాడు, మానవుడిగా ఉన్న ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఇదిగో శ్రీరాముడు అయోధ్యను పాలిస్తున్నాడు అని చెప్తారు. ఆ 16 గుణాలు ఎవరు ఆచరించినా సంపూర్ణ మానవుడు, 100% హ్యూమన్ బీయింగ్. అది ఇంతవరకు ఓన్లీ రాముడు మాత్రమే. సో అది ఎందుకంటే రాముడు అలాగ ఆచరించింది ఏంటంటే అలాగ మనం కూడా తర్వాత మానవులకి అంతవరకు ఒక డాటమ్ ఎవరు లేరు, ఎలాగా ఇది చెయ్యాలి, ఎలాగ మనకేంటి. ఇప్పుడు వేదంలో చెప్పారు, శాస్త్రాలు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు ఎలాగ ఉండాలి అనేది. బట్ ఇంకా సింపుల్గా వేదాలు అందరూ చదువుకోలేరు, శాస్త్రాలు అందరూ చదువుకోలేరు. ఇంకా సింపుల్గా అంటే రాముడే ధర్మం, రాముడే వేదం, రాముడే సర్వస్వం. సో రాముడు ఈజ్ అవర్ ఐడియల్ అనుకుంటే ఇంకా రాముడు ఈ టైంలో ఏం చేశాడని మనం ఆచరించాము అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం వీఆర్ ఈక్వల్ టు ఎనీ గ్రేటర్ మహర్షి అన్నట్టు. అంటే రాముడిలాగా మనం చేశారంటే అందుకు రాముడు వచ్చారు. సో అందువల్ల అది పిల్లలకి ఏంటంటే మనం ఇంత పెద్ద లెసన్ లాగో లేకపోతే పెద్ద ప్రవచనం లాగా మనం చెప్పలేం కదా. సో పిల్లలకి ఏంటంటే సింపుల్ విషయం, రాముడు సత్యవాక్ పాలకుడు. సో రామ ఆల్వేస్ టెల్స్ ట్రూత్. సింపుల్, వినడానికి చాలా సింపుల్. అంత సింపుల్ కదా అంటే మనం రాముడు ఎలాగా ఆచరించాడు నిజ జీవితంలో అని ఒక ఎపిసోడ్. ఈ యాక్షన్ పార్ట్ ఉంటుంది, వీళ్ళ ప్రతిదీ ఏదో ఒక. ఇప్పుడు రాముడు చితక్రోధుడు, తనకి ఎప్పుడు కోపం రాదు. రాముడు దృఢవ్రతుడు, వెరీ ఫర్మ్, తను అనుకున్నది సాధిస్తాడు, మాట చెప్పాడా మాట మీద నిలబడతాడు. సో అనసూయకుడు అంటే అసూయ లేనివాడు, అది చాలా మంచి గుణం కదా. అలాగే రాముడు అంటే సింపుల్ ఇప్పటి ప్రజెంట్ సొసైటీలో. అలాగే రాముడు కృతజ్ఞుడు, తనకి ఎవరన్నా హెల్ప్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చేసినా లేకపోతే తెలియకుండా చేసినా తను లైఫ్ టైం గుర్తుకు పెట్టుకుంటాడు. సో ఇది ఒకటి అంటే ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద పర్సన్స్, నాట్ ఓన్లీ పర్సన్స్. ఇప్పుడు
ఫ్రమ్ ది ప్రకృతి మనకి ఎంత వస్తుంది, సొసైటీ ఎంత వస్తుంది. సో హీఈస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని ఇలాంటి గుణాలు ఉన్నాయి, చిన్న చిన్న గుణాలే. కానీ దాన్ని పిల్లలకి వాళ్ళకి రాముడి ద్వారా చెప్తే ఈజీ కనెక్ట్ అవుతారు కదా. ఒక సొసైటీలో రాముడి గుణాలు లాంటి వాళ్ళని మనం ఇచ్చామంటే అదే వాళ్ళు దే విల్ బిల్డ్ ద ఫ్యూచర్ నేషన్. యా, సో వ్యూవర్స్ కోసం ఇది సత్యకాశి భార్గవ గారు రాసినటువంటి బుక్ మానవోత్తమ రామ అనేది. మామూలుగా అయితే సకల గుణాభిరాముడు అంటారు. రాముడికి ఉన్నటువంటి గుణాలు అనేవి, సద్గుణాలు అనేవి అనంతం అని అంటారు. అయితే అందులో పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేసుకున్నది 16 గుణాలు. ఈ మానవోత్తమ రామాలో 16 గుణాలు అనేవి ఉన్నాయి. సో మనకి అనంతమైనటువంటి గుణాలు, సకల గుణాభిరాముడు, సద్గుణుడు ఇవన్నీ అనుకున్నప్పుడు వై ఓన్లీ ఆ 16ని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? మామూలు మనకి వాల్మీకి రామాయణంలో అసలు మొట్టమొదటి వాల్మీకి మహర్షి తన అడిగినవి ఈ 16 గుణాలు అని చెప్తూ, ఈ 16 గుణాలు ఉన్న సంపూర్ణ మానవుడు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా, ఉంటే ఎవరు అని నారద మహర్షిని అడుగుతారు అని ఈ 16 గుణాలు. సో వాల్మీకి మహర్షి ఆదికవి. సో మనకి ఆయన అడిగిన ఈ 16 గుణాలు. సో ఇవి కాకుండా రాముడికి అనేక గుణాలు ఉన్నాయి, బట్ ఆయన పరంగా ఇదంటే 16 గుణాలు. కాబట్టి ఈ 16 మనం ఆచరించగలిగిన, ఆ 16 ఆచరించడం అనేది చాలా పెద్ద విషయం. అందులో ఒక గుణంలో కనీసం 1/1 crore పార్ట్ ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకున్న మనం గ్రేట్ పీపుల్ అని మనం ప్రపంచం మనల్ని అంటది. సో అలాంటి గుణాలు కాబట్టి వాల్మీకి మహర్షి తన అడిగారు కాబట్టి దాని పరంగానే నేను తీసుకుని ఒక్కొక్క గుణం, ఒక్కొక్క గుణానికి సంబంధించి చాప్టర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అండ్ దాని నుంచి డిరైవ్ చేయొచ్చు. గుణం అంటే ఏంటి, ఇట్స్ డెఫినిషన్. ఆ తర్వాత ఆ పర్టికులర్ గుణం రామాయణంలో ఎప్పుడెప్పుడు రాముడిలో ప్రతిబింబించింది అది ఉదాహరణలతో సహా. అలాగే కంక్లూజన్ ఏంటంటే ప్రతి లెసన్ వెనకాల ఆ పర్టికులర్ గుణం ఓకే రాముడికి ఉంది, సో అయితే మనకేంటి. సో అంటే మనం అడాప్ట్ చేసుకుంటేనే కదా. సో మన ప్రజెంట్ సొసైటీలో మన యొక్క నిజ జీవితంలో మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ ఆర్ సోషల్ లైఫ్లో అని మనం అడాప్ట్ చేసుకోవడం ద్వారా మనం ఎలాగా ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు. యాక్చువల్గా మానవోత్తమ రాముడు అయ్యాడు, కనీసం మనం ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ వాటిని అన్నింటినీ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం కనీసం దట్ ఈస్ ద. అందుకోసమే రాముడు యాక్చువల్గా వచ్చింది, మానవుడిగా వచ్చిన రీజన్ ఏంటంటే ఒకటి, ఓకే మానవుడి చేత మాత్రమే చంపబడతాం అనే వరం మామూలుగా రావణాసురుడు ఉంది కాబట్టి అది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ అంటే అంతవరకు హ్యూమన్ బీయింగ్స్కి ఒక మనకి ఐడియాలు ఏమీ లేదు. సో ఐడియల్ లేకపోతే ఇప్పుడు రాముడే దేవుడు అంటే ఆ దేవుడు కాబట్టి అన్ని చేశారు అంటారు కదా. సో బట్ రాముడు హీ came as human being, lived the life of human being and human being గానే వచ్చాడు వెళ్ళారు. సో బతికారు. సో మనం కూడా ఓకే హ్యూమన్ బీయింగ్ గానే ఉన్నారు కాబట్టి మనకి కూడా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు, రిలీజియను, ఏరియా అలాగేం కాదు. హీఈస్ ఫర్ ఐడియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మనం హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, లేకపోతే ఇరాన్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, రష్యాలో పుట్టామా, భారతదేశంలో పుట్టామా అనేది మ్యాటర్ కాదు. 750 కోట్లు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మన భూమి మీద మానవ జనాభా అరౌండ్ 750-800 crores. వీళ్ళందరికీ కూడా ఐడియల్ అంటే రాముడే. సో రాముడు ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్, ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్. సో అందుకోసం ఇది నేను ఈ బుక్ రాసి దీన్ని అన్ని లాంగ్వేజెస్ కూడాను ట్రాన్స్లేట్ చేసి, ఎందుకంటే హ్యూమన్ దిస్ ఇస్ అ గైడ్ టు లివింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అందుకోసం పుస్తకం రాయడం జరిగింది. అందుకోసమే ఈ యానిమేషన్ బాలరాముడి మీద తీయడం కూడా జరుగుతున్నాను. సో ఇప్పుడు బాలరాముడు అనగానే ఫస్ట్ ఎవర్ యాక్షన్ హీరో ఆఫ్ ద యూనివర్స్ అనుకుంటే మనకి ఇప్పటిదాకా ఉంది మార్వెల్ సిరీస్ చూస్తున్నాము, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అంటాము, లేకుంటే కామిక్ హీరోస్ అనేవి అన్ని ఎక్కువ ఉన్నాయి. మొన్నే హనుమాన్ మూవీ హనుమాన్ అనే మూవీ లాగా కూడా వచ్చింది. సో హనుమానే ఈయనకి గురువుగా ఉన్నాడు, లేకుంటే శ్రీరాముడికి బంటుగా ఉన్నాడు. ఆయనకి అన్ని సూపర్ పవర్స్ ఉంటే శ్రీరామచంద్రుడికి ఇంకెన్ని పవర్స్ ఉండాలి? మీరు చేసిన దాంట్లో రెండిట్లలో కూడా నాకు అబ్జర్వ్ చేసింది ఈ మానవోత్తమ రామాలయమో ఆయనకు ఉన్నటువంటి సుగుణాలన్నీ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఫస్ట్ ఎవర్ యాక్షన్ హీరో అనుకున్నప్పుడు దాంట్లో అత్యంత పరాక్రమవంతుడు, ఎంత శక్తివంతుడు అనే అందులో ఇంకో అదర్ యాంగిల్ కూడా అందులో కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్చరీ. సో మెయిన్ అది కూడా కొందరు రాముడిని మించిన విలుకోడు లేడు ఆర్చర్. సో
మెయిన్ తను ఎవరిని ఓడించినా దానితోనే. సో ఆ స్కిల్స్ అనేవి చూపిద్దామని పిల్లలకి ఏంటంటే కొద్దిగా చాలా ఎగ్జైటింగ్గా ఉండేటట్టుగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఎవ్రీ ఎపిసోడ్ 11 minutes ఎపిసోడ్లో ఎవ్రీ ఎపిసోడ్లో ఒక 3 minutes ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. సో విత్ మారీచుడు అటు విలన్స్ ఏంటంటే మారీచుడు సుబాహుడు వాళ్ళు అన్ని మాయలో ఉన్నవాళ్ళు. రాముడికి మాయలు కాదు. సో హీఈస్ రియల్ సూపర్ స్టార్ ఇన్ who will face the real problems and who will surpass those real problems with the real solutions. Imaginary situation. ఇప్పుడు సూపర్మ్యాన్ స్పైడర్ మ్యాన్ అవన్నీ ఇమాజినరీ హీరోలు ఇన్ అన్ ఇమాజినరీ వరల్డ్ with an imaginary problems and they solve the imaginary with imaginary solutions కదా. ఇది అలా కాదు, ఆల్ రియలిస్టిక్. రాముడు అనేవాడు రియలిస్టిక్ పర్సన్. he faced real problems and really వాటిని మానవాతీత శక్తులతో ఏమి తను సాల్వ్ చేయలేదు కదా. సో ఒక హ్యూమన్ బీయింగ్ సాల్వ్ చేసే విధంగానే సాల్వ్ చేసుకున్నాడు. సో విత్ సపోర్ట్, తన యొక్క సపోర్ట్. ఒక హనుమాన్ అంటే హీఈస్ రియల్ గా సూపర్ హీరో. ఎందుకంటే హీ హాజ్ ఆల్ పవర్స్. ఎందుకంటే దేవతలే తనకి వరాలు ఇచ్చారు. నీకేమి ఏది ఇప్పుడు ఇంద్రుడి దగ్గర నుండి అందరూ బ్రహ్మాస్త్రం కూడా తనకి మీద పని చేయదు. చిరంజీవిగా ఉంటాడు. హీఈస్ యాక్చువల్ సూపర్ పవర్. హీఈస్ అన్ఇమాజినబుల్ ఇమాజినరీ. రాముడు ఏంటంటే హ్యూమన్ బీయింగ్ గానే ఇది చేశాడు. సో మనం గతంలో చోటా భీమ్ అనేది ఒక యానిమేటెడ్ సిరీస్ వచ్చింది భీముడి గురించి చెప్తూ. కాకుంటే అందులో కాంటెంపరీ ఇష్యూస్ అన్ని ఎక్కువగా ఉండేవి. వాటిని ఎలా ఒక ఫ్రెండ్ రూపంలో చోటా భీమ్ వచ్చి హెల్ప్ చేశాడు అనేది అలా కనిపించింది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా రాముడే ఉంటాడు, రాముడే సాల్వ్ చేస్తాడు. రాముడి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు అన్ని రాముడికి సంబంధించి, రామ్ లల్లాకి సంబంధించి. బట్ మనకి మేము చూపించింది ఏంటంటే ఒక స్కూలింగ్ టైంలో పిల్లలకి ఏంటంటే ప్రతి సో టీచరు అండ్ తోటి పిల్లలతో ప్రకృతితో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటెంపరీ ఇష్యూలు లాగే ఉంటాయి. ఇప్పుడు హౌ రాముడు అంటే ప్రకృతిని ఎలా గౌరవిస్తాడు అంటే ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఉంది. సో ఎందుకు మనం ప్రకృతిని నాశనం చేస్తుంటే ప్రకృతి ఆటోమేటికల్లీ ఇట్ రియాక్ట్స్. సో చెట్లు కొట్టేయడము ఇలాగా చేస్తూ పొల్యూట్ చేయడము, నదులు వీటిని పొల్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ దట్ విల్ బి డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ టు. అది రాముడు ఏంటంటే రాముడు హౌ హీ రెస్పెక్ట్స్ అండ్ ట్రీట్స్ విత్ లవ్ ఆల్ ద ఈవెన్ ఒక వృక్షాలని మొక్కల్ని వాటిని అంతా ప్రాణం ఉన్న వాటికి అలాగే విలువిస్తాడు. సో అలాగే నదులు వీటిని అంతా పర్యావరణం. సో ఆ విధంగాను తన యాక్టివిటీస్ మనం చూపిస్తుంటాం. సో దట్ పీపుల్ ఏంటంటే కిడ్స్ ఆర్ మోర్ ఆఫ్ ఎన్ ప్రతి కిడ్ ఏంటంటే దే విల్ ట్రై టు ఇమిటేట్ ద ఎల్డర్స్. ఇప్పుడే పేరెంట్స్ సెల్ ఫోన్ వాడొద్దు అని చెప్తే వాళ్ళు వినరు. యాజ్ అ పేరెంట్ మనం వాడగలేము అనుకోండి, డిఫరెంట్ వాళ్ళు వాడరు. నువ్వు చదువు అని ఇప్పుడు బుక్స్ చదువు, టైం వేస్ట్ చేయొద్దు అంటే నువ్వు ఫస్ట్ పేరెంట్స్ మనం ఏంటి యాజ్ అ పేరెంట్ కానీ లేకపోతే గురువులు కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఏమి చేస్తుంటారో దే విల్ సీ అండ్ లెర్న్. అందుకని జస్ట్ చెప్పిస్తే నువ్వు అలా చేయొద్దు అంటే ఫస్ట్ వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని ఎవరికైనా చెప్పే ముందు మనం సిగరెట్ తాగొద్దు అంటే ఎవరైనా వింటారా? సో మనం ఆచరించి చూపించితే ఆటోమేటికల్లీ చెప్పక్కర్లేదు, దే విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ దే విల్ ఇమిటేట్ దెమ్. సో అలాగే రాముడు అనేవాడు సింపుల్గా చెప్పాలంటే అర్థం. హిజ్ లైక్ మిర్రర్. అంటే మనం చూస్తే రాముడిలాగా ఏదంటే మనం చూస్తే మనం ఏంటి, మనలో ఏంటి, అసలు ఏంటనేది మనకి లోపాలు ఉన్నాయని చెప్తుంది. అవును. సో హౌ ఈ పర్టికులర్ దీంట్లో రాముడు అలాగే బిహేవ్ చేస్తాడు, ఫ్రెండ్స్ అలాగ ఉంటాడు, తనకన్నా చిన్న వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తాడు, పెద్దవాళ్ళంటే ఎంత వినయంగా ఉంటాడు, ఎంత గౌరవంగా ఉంటాడు. అంత పవర్ఫుల్ పర్సన్ అంత ఉన్నా కూడాను తను నాకేమి లేదన్నట్టు అంత వినయంగా ఉంటాడు. గురువు అంటే ఇంకా తను ఎంత వాల్యూ ఇస్తాడు, తల్లిదండ్రులకి ఎంత వాల్యూ ఇస్తాడు. సో తండ్రి మాట విని కదా మొత్తం రామాయణం అసలు అయింది, జస్ట్ ఆ మాట వినడం వల్ల కదా, తండ్రి మాట లేకపోతే. సో సత్యకాశి భార్గవ్ గారు ఒక కమర్షియల్ మూవీస్ తీసిన తర్వాత సడన్ గా ఇటు యానిమేటెడ్ మూవీ వైపు రావాలి, అందులో పిల్లల కోసం రామ్ లల్లాన్ గురించి చెప్పాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ నుండి యానిమేషన్ దీంట్లో ఉన్నాము. ఒక ఆల్రెడీ ఫస్ట్ కిట్టు అని తెలుగులో ఫస్ట్ యానిమేషన్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. సో తర్వాత ఏంటంటే ఇంకా యానిమేషన్ అనేది వెరీ
హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది అవ్వడం, అండ్ లెబోరియస్ ప్రాసెస్. మోర్ దెన్ దట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మనీ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. మేము కిట్టు ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చింది, మొట్టమొదటిసారి వచ్చింది, కానీ కమర్షియల్లీ వీ లాస్ట్. సో అందువల్ల మళ్ళీ యానిమేషన్లోకి రాకూడదని అనుకున్నాం. అందుకే ఆఫ్టర్ అది వచ్చింది 2006లో, ఆల్మోస్ట్ 15 years మేము మళ్ళీ ఇది జోలికి రాలేదు. సో బట్ మేము ఐ వాజ్ డ్రివెన్ అనే మా ప్రమేయం లాగినట్టు. నేను ఆ పుస్తకం ఆల్మోస్ట్ 2020 కోవిడ్ టైంలో అది ఇప్పుడు మానవోత్తమ రామ నేను రాశాను అని కూడా నేను కాళ్ళ దగ్గర వేసుకుని చెప్దామని అనుకున్నా, నేను చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇట్ వాజ్ రిటర్న్ బై మీ, దట్స్ ఇట్. అంటే లైక్ మనం పెన్ రాస్తాము, పెన్ ఏమో ఫీల్ అవ్వదు కదా, నేను రాశాను చూసావా అని అలాగే. సో ఐఎమ్ లైక్ ఏ పెన్. సో రాముడి రాయించాడని నా ఫీలింగ్. సో అది నా జీవితాన్ని మార్చిందని అనుకోవాలండి. తర్వాత ఆ టైంలోనే మేము ఒక బాలరాముడి మీద, అప్పటికి నాకు తెలియదు మామూలుగా అయోధ్యలో రామ్లల్లా ఇది అనేది నాకు తెలియదు అప్పుడు, 2009 ఉంటుంది అని కూడా నాకు తెలియదు. మేము అంతకుముందు మేమెందుకంటే అంతకుముందు బాలకృష్ణుడి మీద చాలా యానిమేషన్ ఫిల్మ్లు వచ్చాయి, బాల హనుమాన్ వచ్చే, బాల గణేష్, అందరూ ఆల్ చైల్డ్ ఫార్మ్స్ వచ్చాయి. రాముడి గురించి ఎవరు టచ్ చేయలేదు. సో అందువల్ల ఓకే రాముడు, అది నాకు రాముడు వచ్చాయంటే చిన్నప్పుడు బాగా ఒక భక్తో లేకపోతే పిచ్చో, దానివల్ల ఏంటంటే రాముడి మీద చేద్దామని అనుకున్నాం. సో అది అనుకొని అప్పటి నుండే ఇట్ వాజ్ మేము అదే మా ప్రమేయం లేకుండానే నడిపిస్తున్నట్టు. సో ఇది 108 ఎపిసోడ్లు అనేది అన్ని యానిమేటెడ్ ఒక సిరీస్ లాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ లో ఉంది, ఎందులో వస్తుంది? ఇనీషియల్ గా ఒరిజినల్లీ హిందీ మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు కూడా హిందీ ఇనీషియల్ గా వెరీ డే 1 నుండి మాకు హిందీ తెలుగు వస్తాయి. తర్వాత మేము అదర్ లాంగ్వేజెస్ లో ఫస్ట్ సౌత్ తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, మేజర్ ఇండియన్ లాంగ్వేజ్ లో కూడా చేద్దామని. అయితే మీరు ఈ మానవోత్తమ రామాని అయోధ్యలో కూడా పంచినట్టున్నారు కదా, ఈ పుస్తకాలని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి. అవును, హిందీలో ట్రాన్స్లేషన్ ఆల్మోస్ట్ 1.5 year క్రితమే హిందీలో కూడా వచ్చేసాము. ఈ మెయిన్ ఈ ప్రాణప్రతిష్ఠ టైంలో కొన్ని అక్కడ మనం పంచుతాము అయోధ్యలో రామభక్తులకి అని అనుకుని ఒక ఫిగర్ ఎంత, నేనైతే మామూలుగా మనకున్న సామర్థ్యం ఫైనాన్షియల్ పరంగా 500 1000 అనుకున్నా, బట్ ఎందుకో మరి అనుకోలేదు 10,000 అనుకున్నా, 10,000 డిస్ట్రిబ్యూట్ చేయాలి అని. 10,000కి అంటే ఆల్మోస్ట్ 3 lakhs ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఖర్చే 3 lakhs వరకు ఉన్నది. సో ఓకే చూద్దాం, ఫ్రెండ్స్ని వాళ్ళని ఏది చేసి చేద్దామని అనుకుని వాళ్ళకి కొంతమందిని అడిగాం. సో అప్పుడు ఏంటంటే మా ఒక ధార్మిక ఇన్వెస్టర్ ఉన్నారు, మా ఫ్రెండ్ ఆయన. సో రాకేష్ బోరా అని, ఆయన రాజస్థానీ. హీఈస్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దుబాయ్లో ఉంటారు. హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ ఇలాంటి ధార్మిక దీంట్లో అవుతుంటాయి. ఆయనకి కూడా అడిగాం ఇలా చేస్తున్నాను అంటే ఓకే ఎంత అవుద్ది అని అడిగారు. ఎంత అవుద్ది అంటే ఆయన వితిన్ 1 hour మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు, మొత్తం నేనే చేస్తాను మొత్తం అని. సో ఆయన నాకు పేరు కూడా అక్కర్లేదండి, నేను మామూలుగా నేను లేదు మొత్తం అంతా మీరే చేస్తారు కాబట్టి అని ఆయన అని పేరు కూడా పెట్టాను. సో రాకేష్ బోరా ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆయన పరమ ధార్మిక కృష్ణ భక్తుడు ఆయన. సో ఆయన మామూలుగా రామచరితమానసు, భగవద్గీత అవి ఫర్ ది లాస్ట్ సమ్ ఇయర్స్ 10 years 20 years బృందావనంలోని, లేకపోతే ఆయన అజ్మీర్, ఆయన వర్క్ ప్లేస్ అజ్మీర్, వీటిలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో దుబాయ్లో కూడా. సో హీఈస్ వెరీ ధార్మిక్. సో ఆయన కనెక్ట్ అయ్యి ఇది చేశారు. సో అందుకు 10,000 మొత్తం పంచుతున్నాం. సో రెగ్యులర్గా కాకుండా రామభక్తులకు మెయిన్ అతి సామాన్యులు, ఎందుకంటే మనకు అయోధ్యలో మీరు కూడా చూసారు కదా. సో అయోధ్యలో అత్యంత కామన్ భక్తులు వాళ్ళు విపరీతమైన భక్తి. వాళ్ళకి ఏంటంటే పుస్తకం అంటే పుస్తకం లాగా మనం ఫీల్ అవుతాం. వాళ్ళు పుస్తకం రూపంలో రాముడు అనేంత భక్తి ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇద్దామని ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే అవుతుంది. రెగ్యులర్ మా కొంతమంది టీమ్ ఉన్నారు. సో ఎవ్రీడే కొన్ని ప్లేసెస్ ఒకే దగ్గర కాకుండా ఏదో ఇక్కడే అని కాకుండా ఇక్కడ టెంపుల్ ఈ టెంపుల్ అని కాకుండా అలాగే కొన్ని ప్లేసెస్, హనుమాన్ గడి, మన రామ జన్మ, మన ఇప్పుడు టెంపుల్ రామ మందిరం, అలాగే డిఫరెంట్ గుడ్ ఒక టెంపుల్స్ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి కదా. సో అక్కడికి వచ్చే భక్తులకి పంచుదామని. ఇప్పుడు మీరు అయోధ్యలోనే చాలా ఎక్కువ కాలం స్పెండ్ చేస్తున్నట్టున్నారు టైం అంతా. ఫర్ ద లాస్ట్ 1.5 year ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను ఒక 1 week 10 days
అయోధ్యలో ఉంటా. సో అయోధ్యలో మెయిన్ ఏంటంటే మనకి ఈ బాలరాముడు ఈ దీనికి సంబంధించిన అక్కడ ప్రమోషన్ ఇది కొంద అక్కడ అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అని ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బాడీ, గవర్నమెంట్ బాడీ, వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నా. సో వాళ్ళతో కలిపి ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కానీ వాళ్ళకి మన ఈ బాలరాముడి యొక్క ఈ క్యారెక్టర్ని వాళ్ళకి మేము ఇచ్చాము. సో ఫర్ దే కెన్ యూజ్ ఫర్ ఎనీ ప్రమోషనల్ క్యాంపెయిన్ అని వాళ్ళు చాలా సిటిజన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మేము స్వచ్ఛ అయోధ్య అనే ఒక క్యాంపెయిన్ చేసాము యానిమేషన్లో. అలాగే మన బాలరాముడు మేము అనుకున్న మా బాలరాముడి క్యారెక్టర్ని 2 విగ్రహాలు, అంటే ఒకటి 7.5 feet, ఒకటి 9 feet రాక్ స్టాచ్యూస్, అది మేము ఇక్కడ చేయించి మన తెలుగులో ఆళ్ళగడ్డలో అక్కడ చేయించి ఒక రథయాత్రలాగా తీసుకుని వెళ్ళి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ముందే చెప్పి మేము వెళ్ళి తెస్తాం, అయోధ్యలో ఏదైనా ముఖ్య ప్రదేశంలో పెడదామని. సో వాళ్ళు మీరు జస్ట్ ఆ విగ్రహం ఇవ్వండి మేము పెడతామని అన్నారు. ఆల్మోస్ట్ ఇచ్చి కూడా 1.5 month అయింది. వాళ్ళు ముందే చెప్పారు 22nd వరకు మేము ఫుల్. సో 22nd అయిపోయిన తర్వాత మేబీ 1.5 month విల్ ఎస్టాబ్లిష్ దమ్. ఈయన ఒకటి ఏంటంటే ఒకటి ఏదైనా ఒక పార్క్ లాగా రామ్లల్లా పార్క్ అని నామకరణ చేద్దాం, దాని సెంటర్ మీ దాన్ని పెడదాం మీ బాలరాముడిని అని ఇది అన్నారు. సో ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి యానిమేటెడ్ సిరీస్ లో ఉన్నటువంటి ఇదే ఆకారంలో ఇదే రూపంలో అక్కడ మీరు విగ్రహాన్ని కూడా పెట్టారు. సో ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నప్పుడు అయోధ్యకి ఇన్నిసార్లు వెళ్ళి వచ్చిన తర్వాత యాజ్ ఒక డివోటీ, ఇప్పుడు మీరు మానవోత్తమ రామ లేకుంటే శ్రీమాన్ రామాని ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే యాజ్ ఒక రైటర్ డైరెక్టర్గా చూస్తే హౌ యూ ఫెల్ట్ అక్కడ అయోధ్యలో రామ మందిరాన్ని చూసి రామ్లల్లాని చూసిన తర్వాత ఏమనిపించింది? చాలా చాలా, ఎందుకంటే నేను ఫర్ ద లాస్ట్ 2 years రెగ్యులర్గా చూస్తున్నాం. అంటే అసలు అప్పుడు అయోధ్య ఎవ్రీ మంత్ అయోధ్య అలాగే మారుతుంది ప్రతిగా చూసాం. నేను కూడా యాక్చువల్గా మరీ అంత ఎక్స్పెక్ట్ చేయాలి అంత ఫాస్ట్గా. ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 6 months పేస్ ఆఫ్ ది వర్క్ చాలా ఎనార్మస్గా చేంజ్ అయింది. నేను కూడా కొద్దిగా వీళ్ళు టార్గెట్ రీచ్ అవుతారా ఎంతవరకు, అంటే టెంపుల్ కాదు మెయిన్ అయోధ్య టెంపుల్ ఎలాగ కడుతున్నారు. ఓకే, టెంపుల్ కన్నా ముందు రావాలి డైరెక్ట్గా టెంపుల్లోకి ఎవరు రారు కదా, త్రూ అయోధ్యలో రావాలి. సో ఆ విషయంలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ, అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ దే హ్యావ్ డన్ ట్రమెండస్ జాబ్. అసలు రియల్లీ చాలా అద్భుతమైన ఇది చేసినట్టు. ఎందుకంటే అసలు రోడ్డు మీరు లాస్ట్ మంత్ చూసుంటారు, రోడ్లు అవి అసలు రోడ్డే ఉండేది కాదు. అవును, అసలు రోడ్డే లేని పరిస్థితి నుండి మేము చూసాం. సో దాన్ని అంత 4 laneగా డెవలప్ చేశారు త్రూ అవుట్. అండ్ దిస్ హైవే మొత్తం అంతా ఇది. సో ఆ పరంగా చాలా బాగా చేశారు. ఇంకా టెంపుల్ అంటారు, టెంపుల్ కూడా నేను ఆల్మోస్ట్ వెరీ ఫస్ట్ నుండి రెగ్యులర్గా చూస్తున్నా. సో ఓకే, సో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి పెద్ద ఓకే ఇది అనిపిస్తుంది. బట్ స్టిల్ మాత్రం ఇట్ వాజ్ చాలా చాలా అద్భుతమైన ఇది అయినట్టు. టెంపుల్ స్ట్రక్చర్ కూడా చాలా మ్యాగ్నానిమస్ స్ట్రక్చర్, చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు బుక్స్ ప్రింట్ చేయించడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకవేళ ఇంత ఖర్చు అవుతుందా అయ్యో అనుకున్నప్పుడు ఈ 108 episodes తో ఒక సిరీస్ తీయడానికి ఇన్ని నెలల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 3.5 years నుండి కరెక్ట్ కోవిడ్ టైం నుండి అంటే 2020 అరౌండ్. సో ఆల్మోస్ట్ ఒక 3.5 years నుండి. సో మేము ఫస్ట్ ఏంటంటే చాలా చిన్నగా స్టార్ట్ అయ్యాము. ఒక 16 నేనేంటంటే 16 గుణాలు 16 episodes అనుకున్నా. జస్ట్ అది కొద్దిగా అలాగా పెరిగి చాలా మంది చాలా ఇది ఇంకా కాదు ఇంకా పెద్దది చేయండి, దూరదర్శన్కి నేను ఈ 16 చేసి అమెజాన్కో లేకపోతే G5కో ఇలాంటి మన ఓటీటీలకు ఇద్దాం అనుకుని చేసాము, మొదలుపెట్టాం. దానికి కూడా మేము ఒక ఫ్రెండ్స్ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని మా ఫ్రెండ్స్ అందరూ NRIs, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఎప్పుడు నుండో ఉంది, 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. మన తెలుగు స్టేట్లోనే వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే పేదలకి అన్నదానము, లేకపోతే గర్భవతులు పేదవాళ్ళకి వాళ్ళకి వైద్య ఖర్చులు, అలాగే ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతాలు
వెనుకబడిన ఎస్సీ ఎస్టీ కాలనీస్ అలాంటి వాటిలో మన గుళ్ళు కట్టడం చిన్న చిన్న గ్రామ దేవతల ఇదిని పెట్టడము, డెవలప్ చేయడం, ఆర్ జీర్ణోద్ధరణ చేయడము, వాళ్ళ కోసం ఇప్పుడు చాలా అలాంటి చిన్న వాళ్ళకి ఏంటంటే ఏదో మాకు హనుమంతుడి విగ్రహం పెట్టాలి మేము పూజించుకుందాం అనుకున్నాం అంటే, కానీ వాళ్ళకి అది కూడా పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కొన్ని నిత్య ధూపదీపాలు ఇచ్చేవారు. వాటికి వీళ్ళు మెయిన్ వెంకట్ గారని హీజ్ ఒక ఎన్ఆర్ఐ అండ్ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను స్టార్ట్ చేశాడు. సో తను నా ఫ్రెండ్ అనమాట. సో తనతో ఒకసారి డిస్కషన్స్లో మేము ఇలాగ నేను ఒక యానిమేషన్ ఇదిగో ఒక బాలరాముని వేసి చేద్దాం అనుకుంటున్నా ఇదిగో ఇదే అని చెప్తే తను చాలా బాగుంది, ఎంత అవుద్ది అని, 16కి ఎంత అవుద్ది అంటే, అయితే మేము ఫండ్ చేస్తాం, మేము ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా మేమే చేద్దాం, విల్ సీ అని తను ఫస్ట్ అసలు నేనేదో మామూలు చెప్పిన వెంటనే గుడ్డిగా నమ్మి సపోర్ట్ చేసింది వాళ్ళని. వచ్చిన తర్వాత మెల్లగా దీన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంత చేస్తున్నాం కాబట్టి బాలరాముడు అది అయోధ్య రామ మందిరం ఇది అవుతుంది కదా, ఇలాంటి పెద్దలకి ఒకసారి మనం చేస్తున్నది చెప్పాలి, అట్లీస్ట్ చెప్తే వాళ్ళకి అట్లీస్ట్ బాగుందో లేదో ఏదో అంటారు కదా, కనీసం మనకు పుష్ ఉంటుంది. నాట్ ఫైనాన్షియల్ థింగ్, బట్ ఒక సైకలాజికల్ ఓకే మనం చేస్తున్నాం అని అనుకొని నేను కొంతమంది కలిసాం, ఆల్మోస్ట్ మహాత్ములు అందరినీ చాలా మందిని కలిసాం. చిన్నజీర స్వామి గారిని, అలాగే ఇప్పుడు మనకి టెంపుల్లో చెంపత్రాయ్ గారు, అలాగే విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అని పెజావరం పీఠాధిపతి, ఇప్పుడు ఆయన ట్రస్ట్ మెంబర్ కూడా. సో ఇలాంటి వాళ్ళని, అలాగే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, ఆల్మోస్ట్ విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కలిస్తే వాళ్ళు అసలు ఎనార్మస్ రెస్పాన్స్ ఇచ్చారు. అంటే ఎంత రెస్పాన్స్ అంటే అసలు లైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు అంటే రియల్ అసలు రాముడే, ఇంకా వీరు అంటే రాముడే మీరు చేయడం కాదు, రాముడే నీకు ద్వారానే అవుతుంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు అని అనేసరికి మేము అప్పుడు ఇంకొద్దిగా అంటే కొద్దిగా ఉత్సాహం వచ్చింది, కొద్దిగా ఇంకా అలర్ట్ అయ్యాము. అంటే ఇంకా ఓకే ఇంత పెద్దవాళ్ళు ఇచ్చేస్తున్నారని ఎదురు చూస్తున్నారు డెఫినెట్ గా. సో కొంతమంది అయితే అసలు చాలా పెద్ద పని, చెంపతరాయ్ గారి వాళ్ళు అయితే చాలా మేము బాలరాముడిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాం, మీరు కూడాను బాలరాముడిని ఇప్పుడు ఇలాంటి అనేక మంది భారతీయ గుండెల్లో ప్రతిష్ఠ చేస్తున్నట్టు ఇది మీరు. సో చాలా పెద్ద విషయం ఇదే డెఫినెట్గా అని వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ సపోర్ట్, ఆ విధంగా అందరూ మేము అనుకున్నట్టు కన్నా చాలా ఎక్కువ ఇదైంది. సో బట్ ఓకే మాకు ఫైనాన్షియల్ థింగ్స్ ఇదేంటంటే ముందే చెప్పాం కదా, ఇది ఇట్స్ అ బిగ్ ఇది కాబట్టి దీనికోసం మేము ఏదో మెల్లగా చేద్దాం, ఒక ఇండివిజువల్ స్టేజ్ నుండి చేద్దాం అనుకున్నది కొద్దిగా ఆర్గనైజేషన్ లెవెల్లో చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. చాలామంది అప్పుడు ఏంటంటే దీనికోసమే స్పెషల్గా ఒక కంపెనీ మరా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరా, దాని పేరు కూడా మరా అవుతుంది కాబట్టి మరా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఈ ఎక్స్క్లూజివ్లీ రాముడి ప్రాజెక్ట్ కోసం, బాలరాముడి ప్రాజెక్ట్ కోసం నా ప్లాన్ ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక 3-4 వేల ఎపిసోడ్లు చేయాలని నా ప్లాన్. కమింగ్ 10 to 15 years ఇఫ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా దీని మీద ఫోకస్ కంప్లీట్ చేస్తే ఇంకా అంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టిన పిల్లలు ఎవరు పెరిగే లోపల ఇది బాలరాముడిని మిస్ అవ్వకుండా వాళ్ళకి ఇవ్వాలి అనేది నా ప్రయత్నం. సో అది జరగడానికి అందుకే ఎక్స్క్లూజివ్ ఓన్లీ అది చేయడానికి అని ఒకటి పెట్టాము. సో దానికోసం కొంతమంది ఇప్పుడు ఇది నమ్మి మా విజను ఇప్పుడు ఆ బాలరాముడి ఇది నమ్మి వచ్చిన పెద్దలు ఉన్నారు మా పార్ట్నర్స్. ఇప్పుడు ఇంకా కొంతమంది కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అలాగా ఇది ఒక అనుకున్న దానికన్నా పెద్దదైపోయింది. మా స్థాయి 108 ఇదిలో అయ్యింది. సో అంటే ఇప్పుడు యానిమేషన్ ఏంటంటే ఒక 2 years నడిపించాము అంటే 10 years అయినా 20 years అయినా చాలా ఈజీ. బట్ ఎప్పుడైనా ఇనీషియల్ ఇదే కష్టం కదా. సో ఆ ఇనీషియల్ ఆ థ్రస్టే ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ఓకే ఒక ఎవ్రీథింగ్ ప్లస్ ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ, ఇప్పుడు అయోధ్య రామ మందిరం, అది ఒక ఎనార్మస్ సపోర్ట్ సిస్టమ్ అయినట్టు. ఏంటంటే చాలా మందికి అర్థం అవ్వని వాళ్ళు కానీ బాలరాముడు బాలరాముడి మీద చేస్తున్నారు అనేది మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం. మెయిన్ ఎస్పెషల్లీ కొద్దిగా దీన్ని చేర్చవలసిన పెద్దలందరికీ దృష్టిలో పడింది. సో డెఫినెట్గా ఇంకా ఇది అయితే డెఫినెట్గా పిల్లలకి ఇప్పుడు రాముడు ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కంపానియన్, బెస్ట్ గైడ్, బెస్ట్ ఐడియల్, బెస్ట్ ఫర్ ఎనీ కిడ్.
అనేది. దీన్ని మామూలుగా ఇక్కడతో ఆపకుండా దీని మర్చెంటైజింగ్ కూడా చేద్దాం. టాయ్స్, రాముడి టాయ్స్, కీ చైన్స్, టీ-షర్ట్స్, టాయ్స్ కూడా మేము ట్రై చేస్తున్నాము. సో కంప్లీట్లీ దేశీ మేక్ ఇన్ ఇండియా టాయ్స్ లాగా ఆత్మనిర్భర్ భారత్ ఆ విధంగా మేము ఆల్మోస్ట్ కొన్ని డెమో కొన్ని ఆల్రెడీ కొన్ని చేసాము. సో ఇంకా మేము 100% పర్ఫెక్ట్ ఇంకా రీచ్ అవ్వలేదని ఇంకా ట్రై చేస్తున్నాం. సో ఇంకా కీ చైన్స్, పెన్స్, రాముడికి సంబంధించిన ఆల్ ఇప్పుడు నోట్ బుక్స్, ఇప్పుడు రాముడి ఇదే సేమ్ దీంతో నోట్ బుక్స్ ఇప్పుడు సేమ్ ఇదే లెవెల్లో. మొన్న లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ మన పేద గిరిజన ప్రాంతాల్లో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లల స్కూల్స్కి ఆల్మోస్ట్ 10,000 బుక్స్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి అంటే అది నేను కాదు, అంటే వాళ్ళు ఇచ్చారు. బట్ ఈ బాలరాముడి ఉంటుంది కవర్ పేజ్ ఉండే ఆ విధంగాను. సో చాలా వాళ్ళు అంతకుముందు చాలా ఇచ్చారు. మామూలుగా అలాగే ఎప్పుడు వస్తూ ఉంటారు రెగ్యులర్లీ 5,000 10,000 బుక్స్ వాళ్ళకి పిల్లలకి హూ ఆర్ డెస్పరేట్లీ ఇన్ నీడ్, వాళ్ళకి అది చాలా ఎక్కువ. సో ఈసారి ఏంటి రాముడి బొమ్మతో ఇచ్చారు అంటే చాలా తను చెప్పారు, ఎనార్మస్ రెస్పాన్స్ వచ్చింది. మామూలుగా మనం ఇస్తుంటాము చాలా బుక్స్ ఇస్తున్నాం, బట్ రాముడి పుస్తకం ఈ కలర్ఫుల్ గా అంటే చాలా టీచర్స్ అందరూ కూడా చాలా బాగుంది, అసలు ముద్దుకున్నాడు. అవును, నిజంగా బ్రైట్ ఐస్ కనిపిస్తున్నాయి, షార్ప్ గా చూడడం అనేది ఇవన్నీ కూడా చాలా, అంటే ఏ ఒక్క డీటెయిల్ మిస్ అవ్వకుండా చేసి అది బాగా రెస్పాన్స్. అంటే ఎందుకంటే మనకి అల్టిమేట్లీ పిల్లల కోసం కదా చేస్తుంది. పిల్లల రెస్పాన్స్ మేము చేసిన డెమోలు అలాంటివి కూడా పిల్లలకి చూపించాము. సో ఎందుకంటే వాళ్ళే కదా దేవర్ కస్టమర్స్, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, రియాక్షన్స్ ఇది. సో వాళ్ళకి ఎంత నచ్చిందా, వాళ్ళకి ఏదైనా ఇన్పుట్లు ఏమన్నా వాళ్ళ సైడ్ నుండి కూడా మేము చూసాం. సో అందరికీ చాలా పిల్లలైతే చాలా చాలా కనెక్టెడ్. సో మీరు ఇప్పుడు యాజ్ ఎ రైటర్ గా, డైరెక్టర్ గా కొంచెం క్రియేటివ్ని కొద్దిగా ఫ్రీ హ్యాండ్ తీసుకున్నట్టున్నారు కదా, ఎంత టైం పట్టింది ఇప్పుడు 108 ఎపిసోడ్స్ కి రాయడానికి? అంటే రాయడానికి అంటే నాకు రాయడానికి పెద్ద అంటే రెగ్యులర్ ఒకేసారి రాయలేదండి. సో ఒక ఎపిసోడ్ అవుతున్నా కొద్దిగా ఒక రాయడం అనేది కన్నా రాయడం సపోజ్ మనకి ఒక 10% ఆఫ్ ది టైం అని ఉండే, అసలు మెజారిటీ ప్రొడక్షన్ యానిమేషన్ ప్రొడక్షన్ ఈజ్ మోస్ట్ లెబోరియస్. రాయడం చాలా ఇదండి. ఇప్పుడు రోజుకు 1 డేలో రాస్తాం జస్ట్, ఎందుకంటే 11 minutes ఇది. బట్ అది చేయడానికి 1 month పడుతుంది. ఒక ఇన్ ఏ పర్టికులర్ టీమ్, ఒక 5-6 member టీంతో 1 month పడుతుంది. సో మీరు అనుకున్న 11 minutes ఎపిసోడ్ చేయడానికి ఎంత టైం పట్టింది ఒక ఎపిసోడ్ కి? ఆల్మోస్ట్ అంటే మాకు ఒక 5-6 member టీము 1 month పడుతుందండి. ఓకే, ఇది మాకేంటంటే ఒక 20 member ఇన్ హౌస్ టీమ్ ఉంది. సో ఇంకొక పార్ట్నర్ ఇంకా మాది కాకుండా ఒకటి సింబయోసిస్ అని వైజాగ్లో వాళ్ళది. సో ఆయన కూడా నరేష్ అని మా ఫ్రెండ్ ఆయన. సో ఈజ్ ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ స్టూడియో యానిమేషన్ కంపెనీ, వెరీ ధార్మిక్. ఎందుకంటే లక్కీలీ యాక్చువల్గా అది మొత్తం పరమ రామభక్తుడు ఆయన. సో దీనికి ఇన్వాల్వ్ అయిన అది మేము ప్లాన్ చేయలేదు. సో ఈ ఆర్ట్ గీసిన క్యాండిడేట్ దగ్గర నుండి దీనిలో ఇన్వాల్వ్ అయిన మెయిన్ మా ప్రొడక్షన్ హెడ్లు వాళ్ళందరూ మేము ఎక్స్పెక్ట్ అనుకోలేదు, అందరూ రామభక్తులే. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వర్క్, వాళ్ళకు పేమెంట్ ఉంటుంది, శాలరీ అవన్నీ తర్వాత విషయం, అవన్నీ ఓకే, ఇట్స్ ఆబ్వియస్ థింగ్. బట్ మోర్ దెన్ దట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ మానవోత్తమ రామ నేనైతే చూస్తున్నాను, కానీ ఒకవేళ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఎలా అవైలబుల్ గా ఉంటుంది? ఇది అంటే తెలుగుదైతే నేను మామూలుగా ఇది అమ్ముదామని దీంతో నేను రాయలేదు, ఓన్లీ అసలు లేదు. బట్ కొంతమంది మా ఫ్రెండ్ ఇప్పుడు హిందూ ఈ షాప్ అని ఒక పబ్లిషింగ్ హౌస్ ఉంది మామూలుగా, వాళ్ళు ఆన్లైన్ అమ్ముతారు మెయిన్. సో వాళ్ళు ఆ హిందూ ఈ షాప్ లైక్ అమెజాన్ వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఏంటంటే మేము పబ్లిష్ చేసుకుని అమ్మచ్చా అని అడిగితే నేను వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము. సో దే ఆర్ అవైలబుల్ అయితే అది ఒకటి, దట్ ఈస్ ద ఓన్లీ వే తెలుగుదే. హిందీది కూడా మొన్న అయోధ్యలో నేను చేస్తుంటే ఒక అడిగారు, ఆ గురుగ్రామ్ ఆయన, తను పునీత్ అని పరిచయం, తను ధార్మిక రామ్ భక్తుడు. సో నేను పబ్లిషింగ్ హౌస్ నాది, సో నేను హిందీది నేను చేయొచ్చా, ఏంటి టర్మ్స్ ఏంటంటే నాకు మనీ అక్కర్లేదు, మీకు కావాలనుకుంటే చేసి కూడా ఇది చేయండి అని ఇచ్చాను. సో తను మేబీ శ్రీరామనామకి నేను లాంచ్ చేస్తాను అన్నాడు. నేనైతే మాత్రం నేను ఫ్రీగానే నేను మామూలుగా
అంటే నాకు డబ్బులు ఉన్నప్పుడు నేను ఏదో 500 1000 వేస్తుంటాం. సో అలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఓకే, అయితే ఇప్పుడు మానవోత్తమ రామ అయితే మా చేతుల్లో ఉంది, బట్ శ్రీమాన్ రామ అని మేము ఎప్పుడు చూడొచ్చు అంటారు? 108 శ్రీమాన్ రామ కూడా యాక్చువల్గా ఇంగ్లీష్లో బుక్ తెచ్చాను. బుక్ కూడా తేవడం మర్చిపోయాను. ఓకే, సో ఇంగ్లీష్లో సో ఫస్ట్ 8 ఎపిసోడ్స్ ఒక బుక్, అలాగే ఈచ్ 8 ఎపిసోడ్స్ ఒక బుక్ కింద చేద్దామని అనుకున్నాం. అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ కిడ్స్ అని. సో అయితే మేము ఆ సిరీస్ ని ఎప్పుడు చూడొచ్చు, యానిమేటెడ్ సిరీస్? మాక్సిమం ఈ శ్రీరామనవమి, రాముడు పుట్టిన శ్రీరామనవమి టైంకి నుండి వస్తుంది. ఓకే, అది ఫస్ట్ డిడిలో వస్తుంది, దూరదర్శన్ ప్యారల్. మేము వీఆర్ ట్రైంగ్ దూరదర్శన్ అండ్ అమెజాన్ ప్యారల్ ట్రై చేస్తున్నాం. అట్లీస్ట్ అటు ఇటు అయినా ఫస్ట్ దూరదర్శన్ వచ్చిన ఒక 3 monthsకి అమెజాన్ ఓటీటీలో వస్తుంది. సో బై డెఫినెట్లీ ఈ 2024 శ్రీరామనవమికి ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది, వచ్చేస్తుంది. సో ఎవ్రీ వీక్ ప్లాన్ చేస్తారు? ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ సండే సేమ్ రామాయణ, ఒక ఓల్డ్ రామాయణ వచ్చిన టైం రామానంద సాగర్ ఆయన రామాయణ ఆ స్లాట్ లోనే అనుకున్నాం. సో 9 to 10 లో ఎనీ హాఫ్ అన్ అవర్, 9:30 to 10 లేకపోతే 9 to 9:30 సంథింగ్. సో ఇప్పుడు ఎలాగూ రామ్లల్లా అయోధ్యలో వచ్చారు, ఆ తర్వాత రామానంద సాగర్ రామాయణ కూడా మళ్ళీ థర్డ్ టైం ఈ రోజు నుండి టెలికాస్ట్ అవుతుంది. సో మేము ఇది వన్స్ లాంచ్ కి ముందు అయోధ్యలోనే ఎక్కడైనా ఒక స్పెషల్ ప్రీమియర్, ఒక ఎపిసోడ్ పెట్టి మామూలుగా స్పెషల్ ప్రీమియర్ కూడా అనుకున్నాం. సంథింగ్ అక్కడ పెద్దలకి, సాధు సంతులకి, ఎందుకంటే చాలా మందికి, ఎందుకంటే మనం చేస్తున్న ఇదే ఆల్మోస్ట్ సాధువుల సంతులు చాలా మంది నేను కలిసాను, చాలా మందిని నేను చూపించాం. ట్రైలరు బాలరాముడి ట్రైలరు అని చాలా మంది, అందరూ యునానిమస్లీ బాగుంది అని కూడా కాదు, అందరూ చాలా ఎక్స్ట్రాడినరీ ఇదిలోనే రియాక్ట్ అయ్యారు. సో వి ఫీల్ అండ్ కిడ్స్ కూడా, పిల్లలు కూడా చాలా డెఫినెట్లీ, ఎందుకంటే బాలరాముడిని చూడలేదు కదా, సో ఎవరునో. సో బాలరాముడు అది మేము యాక్షన్ పార్ట్ లోనే ఆ యాంగిల్ పిల్లలకి యాక్షన్ హీరో అంటున్నారు కాబట్టి ఓకే, నీతులు చెప్పి డైరెక్ట్ అని కాకుండా అంతర్లీనంగా ప్రతి దాంట్లోనే ఒక రాముడి గుణం ఉండేటట్టు ఉంటుంది. with an and that will end with an action, ఒక మెసేజ్ కూడా మెసేజ్ ఆబ్వియస్లీ. సో అలాగే మేము కొన్ని ఎపిసోడ్లు మేము చూపించాం పిల్లలకి, అసలు మేము రీచ్ అవుతుందా లేదా. ఓ యాక్షన్ అంటే చూపిస్తాం, కనబడుతుంది, ఓకే. అసలు మనం అనుకున్నది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు సర్వభూతహితుడు రాముడు, సర్వభూతహితుడు అంటే హీ ట్రీట్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బీ ఇట్ యానిమల్, బీ ఇట్ like tree, birds, any and human beings obviously. So అన్ని లివింగ్ బీయింగ్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు. సో అనేది అదొకటి మేము అలాంటి ఎపిసోడ్ కొన్ని చూపించాం. సో అది పిల్లలు అందరూ యునానిమస్గా చెప్పారు, చూసిన ప్రతి వాళ్ళు చాలా బాగుంది అండ్ ఇది కదా అని చెప్పారు. వాట్ ఏంటి అది అని చెప్పారు. సో దట్ ఈస్ మేము అంటే హెడ్డింగ్ అలాగ పెట్టాం అనుకోండి, రామ ట్రీట్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈక్వల్లీ, అదే ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈక్వల్లీ. అంటే ఒకసారి ఒక ట్రీని అలాగే హీ ప్రొటెక్టెడ్, ఒక యానిమల్ని, సింపుల్ యానిమల్ని అలాగే ప్రొటెక్ట్ చేస్తాడు. సో ఇప్పుడు కంటెంపరీ సొసైటీలో మనకి చాలా హాట్ టాపిక్ ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంటల్ అండ్ అవర్ ఎర్త్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అంటే హ్యూమన్ సిస్టమ్. సో ఇది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసాము, సో దట్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ పిల్లలకి అంటే మనకి ఆన్ ఏ హోల్ సొసైటీ ఇప్పుడు చేస్తే, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నారు కదా పొల్యూషన్ మెయిన్ సిటీస్లో ఎనార్మస్ పొల్యూషన్, ఢిల్లీ కానీ మన హైదరాబాద్ కూడా, అంటే ముంబై. సో అప్పుడే రాముడు అలాగే చేసేవాడు. సో అంటే పిల్లలకి ఏంటంటే దే విల్ అలాగే హౌ టు ప్రిజర్వ్ వాటర్. సో వాటర్ ఉన్నది కదా అని వేస్ట్ చేయకుండా అలాగే మనం ఇప్పుడు రాముడు అంత వాటర్ అప్పట్లో ఉన్నా కూడా హీ యూజ్ తనకి ఎంత కావాలి ఉన్నప్పటికీ కూడా అప్పుడు పక్క క్యారెక్టర్ ద్వారా మనం ఏంటి అంత ఎందుకు ఆగుతామంటే అప్పుడు చెప్తారు. ఇప్పుడు మనకు లేకపోతే ఫ్యూచర్ ఇది పడతాను. సో అలాంటి చిన్న చిన్న ఇదంటే థాట్ ప్రొవోకింగ్ లాగా ఉంటుంది, పీపుల్ కిడ్స్ కనెక్ట్ అవుతారు అనేది ఎంతో మేము. సో మాకు ఏంటంటే ఏం లేదు, రాముడు ప్రతి పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్. యా దట్స్ ఇట్. గాడ్ అవన్నీ తర్వాత విషయం. ఇఫ్ ఫ్రెండ్ బెస్ట్ గైడ్ అనేది ఉంటే కనెక్షన్ ఉంటే నేర్చుకుని ఆ తర్వాత తను వాళ్ళు ఏ విధంగా ఏది అవుతారో తర్వాత మన చేతిలో లేదు. సో ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో నేటి బాలలకే మనం రాముడు అనే గుణాలను ఇస్తే రేపు పౌరులు
దే విల్ బి లైక్ గుడ్. ఇప్పుడు ఒక రామరాజ్యం రావాలంటే ముందు ప్రజలు ఆ రేంజ్లో ఉండాలి కదా. అవును. సో ఆ విధంగా అలాంటివి ఇద్దాము అనేది మా ప్రయత్నం. మా కొన్న దీంతో మా ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అడుగు ఒకటి స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ గారు. మీరు అనుకున్నట్టుగా ఒక చిన్న ప్రయత్నం, చిన్న అడుగు అయినప్పటికీ కూడా 108 ఎపిసోడ్లు అండ్ దాన్ని ఇంకొక బిగ్ సైజులో చెయ్యాలి, పెద్ద నెంబర్లో అని మీరు అనుకుంటున్నారు. ఒక 1000 నుంచి ఎపిసోడ్స్ అనేవి ఇంకా పెరిగితే బాగుండు అనేది. సో ఒక చిన్న ప్రయత్నం ఒక స్టార్ట్ అయితే అవుతుంది. వీల్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ గారు అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ.